లార్డ్ నిజమైన స్వరం మే 3, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈ లోకయాత్రలో అనేకమైన సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల వలన విచారంతో కృంగిపోతూ ఉంటున్నాము. అయితే మన విచారాన్ని తీసివేసేవారు ఎవరూ ఉండరు. బంధువులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే, అధికారులైనప్పటికీ మన విచారాన్ని తీసివేయలేరు. ఆ విచారంతోనే మనం కృంగిపోతూ ఉండాలి. దాన్ని ఎలా దాటాలో అనేది మనము ఆలోచిస్తూ సతమతమైపోతున్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు విచారించటం వలన ఒక మోరడైన ఎత్తుగా వెళ్ళగలరా, పెరగగలరా అనేసి. నిజమే కదండి. మనము అంతలా ఆలోచించి విచారించటం వలన ఏమి చేయలేము, ఏమీ సాధించలేము, దాని నుండి గట్టెక్కలేము. అయితే దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేనినైనా చేయగల సమర్థుడు, దేనినైనా సాధ్యపరచగల సమర్థుడు ఆయన మన విచారాన్ని కొట్టివేస్తారు. అలా కొట్టివేసి మన జీవితంలో ఆనందాన్ని ఇస్తారు, మన జీవితంలో సంతోషాన్ని ఇస్తారు, మన దుఃఖాన్ని అంతటినీ కూడా తొలగిస్తారు. అంత గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. అలాంటిది ఆయన దగ్గరికి మనం వెళ్ళకుండా ఆ విచారం చేత బలహీనపడిపోతూ ఇక దేవుని సన్నిధికే దూరం అయిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచించి విచారాన్ని కొట్టివేసి మనకు సమస్తాన్ని సమకూర్చిన దేవుని చెంతకు వెళ్ళి అనునామ స్మరణ చేస్తూ ఆయనకి ఇష్టమైనట్లు జీవిస్తూ ఆయనకు వ్యతిరేకమైనటువంటివన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకోవాలని, మన విచారం అంతటిని దేవుడు తీసివేసి మనకు ఆనందాన్ని కలుగజేయాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.